audio jungle. రండి, ఇక్కడ ఎవ్వరు మీకు ఎదురు మాట్లాడరు. సభకి నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి విజయవంతమైన సినిమాలో నేను కూడా ఒక చిన్న భాగాన్ని కావడం, దానికి నాకు అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చిన యూనిట్ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు నమస్సుమాంజలులు సమర్పించుకుంటూ, ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం, ఈ వేదిక మీద నేను చెప్పకపోతే చాలా పాపం చేసిందాన్ని అవుతాను. కొరటాల శివగారు నా గురించి ఒక 4 మాటలు ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగా ఆనందంతో ఏడ్చేశానండి. ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన జయలలిత గారిని, ఒక వ్యాంప్ ఇమేజ్ ఉన్న జయలలిత గారిని స్పీకర్ని చేయడానికి మీకు ఎలా గట్స్ వచ్చినాయి, మీరు ఎలా డేర్ చేశారంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్ అండి. నాకు ఆవిడ్ని చూసినప్పుడు ఒక హుందాతనం, ఒక మదర్లీ ఎఫెక్షన్, మదర్లీ ఫీలింగ్ వచ్చిందంటే, నిజంగా నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆ కొరటాల శివగారు నా కడుపున పుట్టాలని కోరుకుంటూ, ఆయనకి అభ్యంతరం లేకపోతే ఆయనకి పాదాభివందనం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుతున్నాను. ఆయనలోని విద్వత్తుకు, ఆయనలోని సరస్వతికి, ఆయనలోని సంస్కారానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఇంతకంటే మంచి అవకాశం నేను ఫస్ట్ టైం ఇలాగ సక్సెస్ మీట్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీద నుంచోవడం. అలాగే మా మహేష్ బాబు గారు, అందమైన సూపర్ స్టార్ కృష్ణ గారి, అంతే అందమైన మంచి మనసున్న సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు. ఆయనతో నేను ఫస్ట్ సినిమా చేశాను రాజకుమారుడు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేయడం, ఆయన కూడా సెట్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎలా చెందాలి అని చెప్పడం, మేము చిన్న పిల్లాడిగా చూసి ఆయన ఇంత ఎదుగుదల నిజంగా చాలా అదృష్టంగా ఉంది. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ఇలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ 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 ఎంత చెప్పినా తక్కువే. శిరస్సు వంచి పాదాభివందనం, పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు. నమస్తే. థ్యాంక్ యూ మేడం. స్పీకర్ మాట్లాడండి. రజిత గారు. అందరికీ నమస్కారం. ఇంత మంచి సినిమాలో చేసినది చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్. ఇంతకుముందు కూడా సార్ మీరు జనతా గ్యారేజ్, శ్రీమంతుడు ఇలా కంటిన్యూస్గా నన్ను పిలుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మా మహేష్ బాబు గారిని ఫస్ట్ టైం నేను కొడుకు దిద్దిన కాపురం అనే సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంటే కలిశాను. నేను అప్పుడు కృష్ణ గారి చెల్లెలుగా సాహసమే నా ఊపిరి ఆ సినిమా చేస్తున్నా ఊటీలో. సార్ ఇంకొక 1 year అయితే 30 years సార్ మిమ్మల్ని కలిసి, 1989 అది. సో తర్వాత రాజకుమారుడు ఫస్ట్ టైం హీరో అయ్యాక మహేష్ గారు ఆయనతో చేశాను. అక్కడి నుంచి సీతవాటిలో సిరిమల చెట్టు, దూకుడు, ఇంకా శ్రీమంతుడు అట్లా కంటిన్యూ అవుతుంది. ఇలాగే మీ ప్రతి సినిమాలో నేను చేస్తూ ఉండాలి. అలా అసలు మహేష్ బాబు గారిని అప్పటి నుంచి ఇప్పటికీ చూస్తున్నాం. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే, నేను ఎప్పుడు అదే తలుచుకుంటాను. ఒక మనిషికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎంతో కొంత యాటిట్యూడ్లు అవి వస్తుంటాయి, కానీ మహేష్ బాబు గారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటారు ఆయన. సార్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. అలాగే మా ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే జయలలిత గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడ నా దగ్గర ఎన్నిసార్లు చెప్పారో, కొరటాల గారు నాకు ఇన్ని రోజులకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని ఆవిడ కళ్ళల్లో ఆనందం చాలాసార్లు చూశాను నేను షూటింగ్ అప్పుడు. థ్యాంక్ యూ శివ గారు, నిజంగా ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా జయలలిత గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యవాణి గారు. జయవాణి గారు. చెప్పడం మర్చిపోయాను, అంత అందమైన హీరో, అంత మంచి మనసున్న హీరో నోట్లోంచి మేడం స్పీకర్ అనే నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడంతో ఒక్క సీన్ క్యారెక్టర్ అయినా ఎంతో హైప్కి వెళ్ళిపోయిందండి. మీకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయినందుకు క్షమించాలి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మేడం స్పీకర్ అనే సంబోధిస్తున్నారు. నిజంగా నాకు ఎంత గర్వంగా ఉందో. అలాంటి ఒక స్టేచర్ ఉన్న క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు మళ్ళీ మైక్ తీసుకొని మాట్లాడినందుకు క్షమించాలి. అది చెప్పాలనిపించింది, చెప్పాను. ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, నేను చెప్పింది ఒక డైలాగే,
నిలదీయడానికి కాదమ్మా, నుంచుని నీ చీరలో నగలో చూపించడానికి వచ్చావు, కూర్చో. ఇది ఎంతమంది చెప్తున్నారో సార్ నాకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్. జయవాణి గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ మూవీ చూసిన తర్వాత మా చుట్టాలు వాళ్ళందరూ చాలాసార్లు చెప్పారు, నిజంగా పాలిటిక్స్ అనేవి ఇలా మారిపోతే చాలా బాగుంటుందని, నిజంగా అలాంటి ఒక సీఎం వస్తే చాలా బాగుంటుందని. నేను ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కూడా చాలామంది నిజంగా ఆ రాంగ్ రూట్స్లో అవి వెళ్తున్నప్పుడు మా కారులో ఎవరుంటే వాళ్ళు, వీడికి భరత్ అనే నేను 100 సార్లు చూపించాలి అంటా ఉన్నారు. అలాంటి గొప్ప మూవీలో శివగారు నాకు అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం, సార్ రియల్లీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ మహేష్ బాబు సార్, ఆయన భరత్ అని నేను అని ప్రామిస్ చేస్తుంటే థియేటర్లో కానీ ట్రైలర్స్లో కానీ ఒళ్ళంతా గగురు పడుస్తుంది, మొత్తం రోమాలన్నీ లెగ్స్ నుంచి ఉంటున్నాయి. ఇట్స్ వెరీ వెరీ ఎక్సలెంట్ మూవీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్. కౌముది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.